ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గర్ల్ అబ్బాయి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది అనుకోండి. సో అబ్బాయి ఒక్కోసారి రియాక్ట్ అవుతారు. ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్ అంటే నీదే కదా, నేను ఇప్పుడు ఇలా అనుకున్నప్పుడు నువ్వు ఇలా రియాక్ట్ అవ్వాలి, నా కోసం ఇలా చేయాలి, నువ్వు నా కోసం ఇలా మాట్లాడాలి, ఇలా బిహేవ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు బాయ్ ఎలా రియాక్ట్ అవుతారు అంటే కొంతమంది నా లైఫ్ ని నువ్వేంటి డిసైడ్ చేయడం, అంటే నువ్వు ఇలా చెప్తే నేను ఇలా రియాక్ట్ అవ్వాలా అని రియాక్ట్ అవుతూ ఉంటారు కదా బాయ్స్. అది కరెక్టేనా? ఇక్కడ రెండు విషయాలు కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి. ఫ్రిక్షన్ వస్తుంది. ఎక్స్పెక్టేషన్, ప్రైవసీ, హెల్తీ బౌండరీస్, ఈ మూడింటిది కలయిక ఇది యాక్చువల్గా. ఇప్పుడు ఏంటంటే అమ్మాయికి అబ్బాయి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండాలా, అండ్ దే షుడ్ బి ఏ ప్రైవేట్ స్పేస్. అంటే పొసెసివ్గా, కంట్రోలింగ్గా, డామినేటివ్గా ఉండకూడదు. ఇదొక గ్యాప్. అయితే రెండో గ్యాప్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్ రెసిప్రోకల్గా ఉండాలి. ఓన్లీ రిసీవింగ్, నో గివింగ్ అని ఉండకూడదు. ఎక్స్పెక్టేషన్ ఇవ్వాలి, తీసుకో, అంటే ఎక్స్పెక్టేషన్లో టూ వే ఉండాలి. రెసిప్రోసిటీ అంటాం, గివింగ్ అండ్ టేకింగ్ రెండు వైపులు ఉండాలి. డామినేటివ్గా ఉండకూడదు. ఎదుటి వాళ్ళ ఇమోషన్స్ని సపరేట్ చేసి డామినేట్ చేసేటట్టు ఉండకుంటే ఎక్స్పెక్టేషన్ దే ఆర్ వెల్ అండ్ గుడ్, వెరీ హెల్తీ ఎక్స్పెక్టేషన్స్. ఇక్కడ ఏమవుతుందంటే అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఒకరి ఇమోషన్స్ని ఒకరిని సపరేట్ చేయడము, డామినేట్ చేయడము, ఇంపోజ్ చేయడం అనేది చేసినప్పుడు గొడవలు వస్తాయి. అది కారణం ఇక్కడ, అండర్లైన్ ఫ్యాక్టర్. ఓకే.